రష్మితో ఎలా ఉంటది మీ ఫ్రెండ్‌షిప్ గాని, లేకపోతే నేను తనిచ్చే సజెషన్స్ కానీ? లేదు నేను వాళ్ళతో ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదు. షో ఒక్కసారి వెళ్ళినప్పుడు లేదు. ఏం లేదు. వాళ్ళ నంబర్ కూడా నాతో లేదు. షో వెళ్తున్నప్పుడు హాయ్ చెప్తాను. అయిన తర్వాత బాయ్ చెప్తాను అంతే. వాళ్ళతో ఏం నేను చాలా ఎక్కువ ఏం ఎందుకు? కనెక్టివిటీ లేదు. మీ ఇద్దరి మధ్య ఏమన్నా అలా ఏం లేదు. మరి వాళ్ళ షో వేరే, నా షో వేరే. మనం ఏం కలవరు. మీట్ అవ్వరు. వాళ్ళ కలవకపోయినా షో. గానీ ఆ! ఒకటే ప్రొడక్షన్ హౌస్, ఒకటే కామెడీ షో, హ్మ్. ఒకటే సెట్. లేదు. సెట్ వేరే, షూటింగ్ డేట్స్ వేరే వేరే ఉంటాయి కదా! మనకున్న షూటింగ్ డేట్స్‌లో వాళ్ళకుండదు. వాళ్ళకున్న షూటింగ్ డేట్స్‌లో మనకుండదు. శ్రీదేవి డ్రామా ఒక ఈవెంట్‌లో 2-3 టైమ్స్ మీట్ అయ్యాను అంతే. దాని తప్ప వేరే ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఇద్దరిలో ఎవరు మంచి అనిపించారు మీకు? రష్మి గారు, ఆ రామసూయ గారు? ఇద్దరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే సరే ఉన్నారండి. ఉంటది కదా! మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎవరు అనిపించారు? లేదు నాకు ఇద్దరితో అంత ఎక్కువ ఏం కనెక్టివిటీ లేదు. హ్మ్. న్యూట్రల్‌గా ఉంది అంతే. ఎవరికి తెలుగులో మరి ఎవరితో మీకు ఎక్కువ కనెక్టివిటీ? ఇక్కడ ఇక్కడ పిఆర్ ఇక్కడ మెయింటైన్ కొంతమంది చేయాలి. ఫ్రెండ్స్ పిఆర్ గియర్ అలా. ఫ్రెండ్స్ ఉండాలి. గెట్ టుగెదర్ అంటారు. ఆ! అకేషనల్ డ్రింకింగ్ ఉంటుంది. లేదు అలాంటి ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడ మరి. లేదు నేను షూటింగ్ వస్తాను. అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ లేదంటే పొద్దున్నే మార్నింగ్ ఫ్లైట్‌కి వెళ్ళిపోతాను బెంగుళూరు. అంతే. నేను ఎక్కడ ఉండను. వచ్చినప్పుడు ఇక్కడ సర్వీస్ అపార్ట్మెంట్ ఉంటాను. షూటింగ్ అయిపోతే వెంటనే వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఏమి ఉండను. ఇప్పుడు మీ షో అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి బెంగుళూరుకి అంతే. అంతే. ఇక్కడ ఏమి ఉండను నేను ఎక్కువసేపు. హైదరాబాద్‌లో ఇల్లు చాలా తీసుకోలా? ఎక్కువ ఫ్రెండ్స్ అని ఏం లేదు. 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ అంతా. మొత్తం ఎవరెవరు? నాకు ప్రియాంక సింగ్ చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సత్యశ్రీ కూడా చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. నాకు ఉన్న టీమ్ లీడర్స్ అందరూ జబర్దస్త్ లో ఉన్న నూక్ రాజు అయినా, రాకెట్ రాఘవ గారు అయినా, బుల్లెట్ భాస్కర్ అందరూ అక్కడ ఉన్న అందరూ శాంతి కుమార్ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. అందరూ నన్ను చాలా మిస్ చేసుకున్నారు నేను వెళ్ళిన తర్వాత. ఇప్పుడు కూడా చెప్తారు చాలా మిస్ చేసుకుంటున్నామండి. మీకు తెలియకుండా తెలుగులో మాట్లాడేది అది బాగుంటుంది. అది మనకు కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉండేది అని చాలా మిస్ చేసుకుంటారు. చాలా సపోర్ట్ చేశారు అందరూ. నాకు ఎవ్వరు ఒక్క రోజు కూడా హర్ట్ చేయలేదండి. నా సెట్ లో నాకు ఎవ్వరు జబర్దస్త్ నుంచి తీసేసి ప్రొడక్షన్ హౌస్ ఒకటే మిమ్మల్ని హర్ట్ చేసింది అంటారు అంతేనా? అంతే కదా? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏముందో తెలీదు. వాళ్ళు బిజినెస్ మైండ్ కదా. సో బిజినెస్ మైండ్ లో వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ ఎథిక్స్ కొన్ని వాళ్ళు అది ఎక్కువ ఏం పట్టించుకోరు అనుకుంటాను అంతే. ఫ్రాంక్ గా చెప్పాలంటే కొన్ని సత్యాలు ఉంటాయి. అది చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది. చెప్పతే బాగుండదు. ఎందుకు తెలుసా? లేదు మనం ఇక్కడనే చుట్టే తిరగాలి. ఇక్కడ మనం చెప్పేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏముంటుంది, అయ్యో పాప ఇలా అయిందని ఆడియన్స్ చెప్తారు. కానీ దాని వెనకాల మనం బాధపడతాం. కొన్ని సత్యం మనకు తెలిసినా కూడా మనం చెప్పలేకపోతున్నాం. షోలకు పిలవరు, మళ్ళీ వేరే షోలకు పిలవరు, హోస్ట్ చేపించరు అంతే కదా. ఇంకా అంతకు మించి ఏమన్నా ఉంటుందా? అలా కాదు. ఏదో ఒకరు ఒక షో కోసం చాలా మంచిగా హార్డ్ వర్క్ చేసి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఆ ఎంకరేజ్మెంట్ నాకు దొరకలేదు. తర్వాత ఇంకా ఉంటాయి, ఎందుకు ఇప్పుడు వదిలేండి. అంతేనా? అంతే.